ఒకసారి అధికారంలోకి వచ్చాం, మళ్లీ మళ్లీ వస్తాం, ఏం చేసినా అడిగేవారే ఉండరని అనుకున్నారు. భారీ మద్యం స్కామ్ కు తెరలేపారు. వేల కోట్ల ముడుపులు మూటగట్టారు. వచ్చిన సొమ్ముల్లో కొంత ఎన్నికల ఖర్చులకు వాడారు, కొంత దేశాలు దాటించారు. చివరికి అదే మద్యం డబ్బులతో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ పెట్టేందుకు సర్వం సిద్ధం చేశారు. కానీ అనుకున్నదొకటి, అయిందొకటి. జగన్ అడిగినట్లుగా జనం ఆయనకు ఒక్క ఛాన్స్ మాత్రమే ఇచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే జగన్ హయాంలో జరిగిన మద్యం మాఫియాపై కూపీ లాగడంతో అనేక అక్రమాలు వెలుగు చూశాయి. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం సూత్రధారి రాజ్ కసిరెడ్డి ముందు చూపు బయటపడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అక్రమార్జనను సక్రమం చేయాలన్న అతి తెలివో, జగన్ మరోసారి అధికారంలోకి వచ్చినా రాకున్నా తన ఆర్థిక భవిష్యత్తు భద్రంగా ఉండాలన్న జాగ్రత్తో, మరేదైనా కారణమో తెలియదు కానీ లిక్కర్ కేసులో A1 రాజ్ కసిరెడ్డి ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహన పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. రాజ్ కసిరెడ్డిని అప్పట్లో జగన్ తన ఐటీ సలహాదారుగా నియమించుకున్నారు. ప్రతి నెల 60 కోట్ల రూపాయలకు తగ్గకుండా మద్యం ఆదాయం వచ్చేలా ఆయన అద్భుతమైన ప్రణాళిక రూపొందించి అమలు చేశారు. అదే సమయంలో రాజ్ కసిరెడ్డి ముందు చూపుతో జాగ్రత్త పడ్డారు. ఎలక్ట్రిక్ వాహనాలకు భవిష్యత్తు ఉందని గమనించి ఆ రంగంలోకి ప్రవేశించారు. ఈవీ ఉత్పత్తి చేసి మార్కెట్లోకి వదిలితే భవిష్యత్తుకు డోకా ఉండదని భావించి తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేర్లు కలిసి వచ్చేలా డిఆర్ఈ మోటార్స్ పేరుతో ఈవీ కమర్షియల్ వాహన ఉత్పత్తికి ఉపక్రమించారు. ప్రతిరోజు డిస్టిలరీస్ నుంచి సేకరించే ముడుపుల్లో కొంత సైడ్ చేశారు. ఆ సొమ్ముతో డిఆర్సీ మోటార్స్ ను ఏర్పాటు చేసి వందనా రావత్ అనే మహిళను కీలక స్థానంలో నియమించారు. ఆమె ఎవరో కాదు, జగన్ రాజకీయ వ్యూహకర్త ఐపాక్ లో కీలక స్థానంలో ఉన్న సత్య అనే వ్యక్తికి సతీమణి. ఈవీ కమర్షియల్ వాహన బ్యాటరీ డిజైన్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం కూడా తీసుకున్నారు. ఇక ఉత్పత్తికి ఉపక్రమించి మార్కెట్లోకి తీసుకువచ్చే సమయంలో అంతా తలకిందులైంది. జగన్ ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు దించేయడంతో రాజ్ కసిరెడ్డి ప్రణాళికలకు బ్రేకులు పడ్డాయి. మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడంతో కసిరెడ్డి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఏప్రిల్ చివరి వారంలో అరెస్టైన రాజ్ కసిరెడ్డి ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా కాలం గడుపుతున్నారు.